నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గిజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, హరిపాలెం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అనారోగ్యాలు ఎందుకు వస్తాయి, అనారోగ్యాలు ఎందుకు వస్తాయి మన జీవితంలో అనే విషయం మీద కొంచెం తెలుసుకుందాం. అనారోగ్యాలు అనేవి మన లోపల మానసికమైన ఆందోళనకి మూలం. మనం చాలా మానసికమైన రుగ్మతలు తెలుసో తెలియకో మనకి అజ్ఞానం వల్ల ఎన్నో అపోహలతో ఉంటూ ఉంటాం. అలాగే ఒక పక్క వాళ్ళని చూసి ఈర్ష్య కానీ, ద్వేషం కానీ, కోపం, ఇలాంటివన్నీ ఆ రుగ్మతల నుంచి, ఆ మానసికమైన పనికిరాని విషయాల గురించి మనం ఎప్పుడైతే ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటామో, ఆలోచించినప్పుడు, అలాగే మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు మనకి మాంసాహారం తినడం వల్ల, ఇలా ఇంట్లో ఆ సమస్య గురించి పదే పదే అలా ఆలోచించడం వల్ల, ఆ నెగిటివిటీ వలన, ఇవన్నిటి వలన అనారోగ్యాలు వస్తాయి. లేదంటే మనకి కుక్కలకి, నక్కలకి, జంతువులన్నిటికీ కూడా డాక్టర్లు ఎవరూ లేరు. తన శరీరాన్ని తను అద్భుతంగా తయారు చేసుకోగలదు ఏ మెడిసిన్ లేకుండా. అలాగే మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అంటే మానవుడికి తెలివి అధికమైపోయి, మనిషికి తెలివి అనేది చాలా చాలా ఎక్కువైపోయి ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే మనిషి తనలో ఉన్న అన్నిటినీ, ఆ మానసికమైన పనికిరాని ఆ నెగిటివ్ ఆలోచనలన్నిటినీ కూడా తీసివేసినట్లయితే, ఆ పాజిటివ్ ఆలోచనలతో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు అనారోగ్యాలు మీ దరి చేరవు. ఎందుకంటే మనం ఆ ఆలోచన విధానంలోనే మార్పు తెచ్చుకోవాలి. ఆ ఆలోచన విధానం మార్పు తెచ్చుకున్నట్లయితే ఆ పాజిటివ్గా ప్రతి క్షణం ఆనందంగా ఉండడము, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకున్నామో అందులోంచి ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఆ విధంగా అదే నెగిటివ్ పరిస్థితుల్లోంచి మనం కూరుకుపోయి ఉండడం వల్ల అక్కడ ఏమవుతుంది, ఆ దుఃఖంతో భారంగా అయిపోయి అప్పుడు అది శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఆ ఆలోచన తాలూకా ప్రభావం శరీరం మీద అనారోగ్యాలై కూర్చుంటుంది. ఆ అనారోగ్యాలకి మనకి ఇందువల్ల వచ్చింది, అది తినడం వల్ల వచ్చింది, ఇది తినడం వల్ల వచ్చిందని చెప్పేసి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఇంకా కాలుష్యం చేసుకుంటాం మన శరీరాన్ని. అయితే మూలం ఎక్కడుంది అంటే మూలం వేరే దగ్గర ఉంది. మనం చేసేది ట్రీట్మెంట్ ఒక దగ్గర ఉంటుంది. మనకి మొహం పైన ఏదైనా ఒక మరక కనిపించింది అనుకోండి, పక్కన ఎదురుగా ఉన్న వాళ్ళకి ఈ మొహం మీద ఏదో మరక ఉంది అని చెప్తారు. మనం అద్దంలో చూస్తే ఆ మరక కనిపిస్తూ ఉంటుంది అద్దంలో. ఆ అద్దాన్ని మనం ఎంత శుభ్రం చేసినా మరక పోదు. కానీ మరక ఎక్కడుంది, మనలో ఉంది అనే విషయం మనం వెంటనే మన మొహంపై ఉన్న ఆ మరకను తుడిచినట్లయితే అద్దంలో కూడా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మన లోపల ఉండే మానసికమైన ఆ రుగ్మతలన్నిటినీ కూడా మనం తొలగించుకున్నట్లయితే పైన ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. దీనికి అతి మూలం ఏంటంటే మన మూలాల్లోకి వెళ్ళాలి. అదే ఆత్మతత్వం. మన ఆత్మతో అనుసంధానం కాకపోవడం వల్లే ఇక్కడ అవన్నీ కూడా జరుగుతున్నాయి. మన ఆత్మతో ఎప్పుడైతే అనుసంధానం అయ్యామో అప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం. మన శరీరం ఎంతో ఆరోగ్యంగా, స్ట్రాంగ్గా, అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. చేయాల్సింది చేస్తే పొందాల్సింది పొందుతూ ఉంటాం. చేయాల్సింది ఏం చేయాలి? ధ్యాన సాధన చేయాలి. మన మూలాల్లోకి వెళ్ళాలి. మన ఆత్మతో అనుసంధానం అవ్వాలి. మన ఆత్మతో ఎప్పుడైతే అనుసంధానం అయ్యామో, అందులో ఉండే బ్రహ్మానందాన్ని ఎప్పుడైతే పొందామో, పైన అన్నిటినీ కూడా మనం చాలా ఈజీగా తీసుకోగలుగుతాం. ప్రతి నెగిటివిటీగా ఆలోచించడం మానివేసి పాజిటివ్గా ఆలోచించడం. మనకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే సమస్య అనేది మనం పరిష్కరించుకునేదే వస్తాయి, కానీ మనం పరిష్కరించుకోలేనివి రావు అనే జ్ఞానం అనేది మనకు ఉంటుంది. సమస్యలు అనేవి మనకి ఒక అధిగమించే మెట్లు లాంటివి.
మనకి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చాయి అని చెప్పి అర్థం చేసుకొని వాటిని మెట్లుగా మనం ఉపయోగించుకుంటే అద్భుతంగా మనం దాని నుంచి సాల్వ్ అయిపోతాం. ఆ సమస్యని సాల్వ్ అవడమే కాకుండా మన ఆత్మ సంతృప్తి, ఆత్మశక్తి కూడా పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి కూడా దూరం అవుతూ ఉంటారు. అనారోగ్యాలకి మూలం మానసికమైన ఒత్తిడి, అలాగే మాంసాహారం. ఈ రెండింటిని ఎప్పుడైతే మనం తీసామో ఆరోగ్యంగా, ఆనందంగా, ఎంత అద్భుతంగా జీవించాలో అంత అద్భుతంగా మన జీవితాన్ని జీవించుకోవాలి. ప్రతి క్షణం కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందభరితంగా ఎప్పుడైతే మన జీవితాన్ని మనం జీవించగలిగామో ప్రతి దానిలోని కూడా ఆనందాన్ని చూడడం, మన చూపునే మార్చుకోవాలి. చూపులోనే చూడబడేది ఉంటుంది. మన దృష్టి మార్చాలి. సృష్టి అంతా బాగుంది, మన దృష్టే లోపం ఉంది. ఆ లోపం గురించి మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అద్భుతంగా దాన్ని మనం సరి చేసుకోగలుగుతాము. మనం ఎలా సరి చేసుకోండి? ధ్యాన సాధన ద్వారా సాధన. ఎంత సాధన చేస్తే అంత సమకూరు పనిలోన, సమకూరు ధరలోన అని. ఎంత పని చేయాలి, ఎంత సాధన చేయాలి, మనం ఎంత సాధన చేస్తే అన్ని విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. మన లోపలే ఉన్నాయన్ని, పైన ఏమీ లేదు. మనం వెతికేదంతా పైన వెతుకుతున్నాం. డాక్టర్ల దగ్గరికి వెళ్తాం అనారోగ్యం వచ్చేసరికి. అలాగే మనం చేసే పుణ్యకర్మలు, పాపకర్మలు ఉంటాయి. మనం చేసే పాపకర్మల వల్ల అనారోగ్యాలు వస్తాయి, మనం చేసే పుణ్యకర్మల వల్ల ఆనందం వస్తుంది. కాబట్టి మనం చేసే పనులు కూడా పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉండాలి సదా. అవి చేయడం వల్ల కూడా మన అనారోగ్యాల నుంచి దూరం అవుతూ ఉంటాము. పుణ్య ఫలితాల్ని మనం యాడ్ చేసుకుంటాము. ఎవరైనా అదృష్టవంతుల్లా కనిపిస్తే వాళ్ళు ఏమంటారు? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో అంటారు. అంటే పుణ్యం చేసుకుంటే అంత అద్భుతమైన జీవితం వస్తుంది అని చెప్పి చాలామంది మాటల పరంగా తెలియజేస్తూ ఉంటారు. అలాగే మన జీవితాలకి మనమే బాధ్యులం కాబట్టి ఎప్పుడు సదా పుణ్యకర్మలు ఆచరిస్తూ, అలాగే ఎప్పుడు పాజిటివ్గా తీసుకుంటూ నెగిటివ్గా తీసుకోకుండా, అలాగే మాంసాహారం కాకుండా శాకాహారం తింటూ మన జీవితం ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉంటూ, ఎప్పుడూ కూడా జీవితంలో ఆనందాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం గుర్తు చేసుకోవాలి. అంతేగాని ఆనందాలు కాకుండా ఆ నెగిటివిటీ, కష్టాలు, దుఃఖాలు ఇవన్నిటినీ తలుచుకుంటూ మనం వాటితోనే మనం ఉంటూ ఉన్నట్లయితే అవే మనకి శరీరంపై ప్రభావం పడి అనారోగ్యాలుగా తయారవుతాయి. కాబట్టి ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నామంటే మనం ఆనందంగా ఉన్నట్లే. అనారోగ్యం ఉందంటే దాని తాలూకా మూలం ఏదో మనం మిస్ అవుతున్నాము. మన ఆలోచన ధోరణిలోనూ, మనం చేస్తున్న పనుల్లోనూ అక్కడ ఏదో సరి చేసుకోవాల్సింది ఉంది అని తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ అద్భుతంగా జీవించడమే అనారోగ్యాలు లేని జీవితాన్ని జీవించగలగాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఇంకో కాన్సెప్ట్తో మీ ముందుంటా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనారోగ్యాలు లేని జీవితాన్ని అనుభవిద్దాం హ్యాపీగా. ఏ అనారోగ్యం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.